రైతులకు ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. రైతులకు సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తారని తొలుత భావించారు. అయితే ఇప్పుడు కొత్త అప్డేట్ ఇచ్చారు. అదే సమయంలో రైతు భరోసా అమలు అర్హత పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధులు జమ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం యాసంగి సీజన్ కొనసాగుతుంది. రైతు భరోసా నిధుల కోసం రైతాంగం వేచి చూస్తుంది. సంక్రాంతి వేళ రైతుల ఖాతాలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుందని అందరూ భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిధుల జమ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. జనవరి 26 నుంచి రైతుల ఖాతాలో నిధులను జమ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తుంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దీంతో రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టత ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని వెల్లడించారు. రైతులకు త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని, నీటి వినియోగం తక్కువ ఉండే కూరగాయల సాగుపై రైతుల దృష్టి పెట్టాలని సూచించారు. కాగా పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.